హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. అందరిలా తను ఒక స్మార్ట్ ఫోన్ని వాడాలని ఎంతగానో ఆశపడుతుంది జయ. కానీ పాత డబ్బా ఫోన్ తనను వీడనూ లేదు, కొత్త ఫోన్ చేతికి అందనూ లేదు. ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావడం, యాదృచ్ఛికంగా అదే సమయానికి జయ భర్త శ్రీరామ్ ఫోను పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను, జయకు శ్రీవారి పాత ఫోను అందుతాయి. ఒక్కసారిగా ప్రపంచం జయ అరచేతిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి కాస్త ఇబ్బంది అనిపించినా క్రమంగా కూతురు సహాయంతో త్వరగా నేర్చుకుంటుంది. వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంటుంది. పాత స్నేహితుల ఫోన్ నంబర్లను వెతికి పట్టుకుంటుంది. దాదాపు 25 ఏళ్ల క్రితం తనతో పాటు 10వ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలిసి చిన్నపిల్లలా సంతోషపడుతుంది జయ. కాలం గిరున తిరుగుతూ ఉంది. జయ చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటుతుంది. బావిలో కప్పలా బ్రతికిన జయకు ప్రపంచం అనే సముద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంది. 10వ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఆ రోజు చేసుకున్న వంటలు, పిల్లల పుట్టినరోజు ఫోటోలు పంచుకుని మురిసిపోవడము అలవాటైపోతుంది. తన పాత మిత్రులలో కొంతమంది గృహిణులైతే మరికొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు. అప్పుడప్పుడు ఈర్ష్య కలిగినా వాళ్ళని చూస్తే ఎందుకో తనకు చాలా గర్వంగా అనిపిస్తుంది. చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు, చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీమిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు అంటే నమ్మాలనిపించదు. ఒక్కొక్కసారి నవ్వొస్తుంది కూడా. వారిలాగే తను కూడా చదువును కొనసాగించి ఉంటే బాగుండేది కదా అని అనుకోని రోజు లేదు. ఏదైతేనేం తను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది. నా 10వ తరగతి ఫ్రెండ్ ఉంది కదా, సుధా ఆంటీ, తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కూతుర్తో గర్వంగా చెప్పేది జయ. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింగుమని ఒక మెసేజ్. ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్కు వెళ్తే ఎలా ఉంటుందో అంటూ సుధా. మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ సాగుతో కలిసినట్టు కూడా ఉంటుంది. మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచీల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని చంద్ర. సంవత్సరాలు కాదే, దశాబ్దాలు అను అంటూ వెంటనే ఇంకొక మెసేజ్. అవునే, నేను కూడా అదే అనుకుంటున్నా. ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు, నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ట్రిప్కి అయితే నేను రెడీ. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది మీ ఇష్టం అంటూ తన ఎక్సైట్మెంట్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తుంది మరో స్నేహితురాలు. కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోతుంది. కొందరు నాకు కుదరదు అంటూ ఉంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడతారు. కానీ అందరి మనసుల్లో ఆసక్తి, ఆతృత. అప్పుడే వంట ముగించుకుని వచ్చిన జయ ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడుతుంది. బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో జయకు భయం వేస్తుంది. 16 ఏళ్ల వయసప్పుడు శ్రీరామ్ చేయి పట్టుకుని 100 మైళ్ళ దూరాన ఉన్న అత్తింట్లో అడుగు పెడుతుంది జయ. ఆ తర్వాత బంధువుల ఇళ్లకు, గుళ్లకు, పెళ్లిళ్లకు కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు. తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్కు వెళ్ళడం, కొత్త జంట హనీమూన్కి వెళ్ళడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవరికీ లేవు. దానికి తోడు జయ మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట, తిరుపతికి వెళితే శ్రీరామ్కి మంచిది కాదు అని. దాంతో మిగతా కుటుంబాల్లాగా ఏడాదికోసారైనా తిరుపతికి వెళ్ళే భాగ్యం కూడా లేకుండా పోతుంది జయకు. చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో. ఎక్కడికైనా అంటే గుళ్ళకి, పెళ్ళిళ్ళకి, మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పట్లో జయకు అర్థం కాలేదు. పెళ్ళైన ఏడాదికే పిల్లలు, వారి ఆలనా పాలనా, చదువులు, ఇంటి పని, వంట పని. పాడి లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే జయ మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం. ఇన్ని ఊపిరి సల్పని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం తన భర్తతో కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజే గుర్తొస్తుంది జయకు. ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే కల్లో కూడా జరగదు, జరగనివ్వరు అని అనుకుంటుంది జయ. 2 రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్. ఈసారి రాధ నుంచి. మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను, లలిత కలిసి చాలా ఆలోచించాం.
చివరికి 2 ప్లేస్లు మీ ముందు పెడుతున్నాం. ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్. ఎవరైనా రాలేదో మీకున్న కాస్తా జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది. ఇదే నా శాపం. మెసేజ్లోనే రాధ ఆనందము ఆతృత కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. 40 ఏళ్ళు వచ్చినా మా రాధకు గడుసుదనం ఏమాత్రం తగ్గలేదు అని అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటుంది జయ. ఇంతకీ ఆ 2 ప్లేస్లు ఏంటో అని చూస్తుంది రాధ. అప్పుడు కనిపించింది తను ఎప్పుడో మర్చిపోయిన తన గొంతెమ్మ కోరిక. చిన్నప్పటి నుంచి జయకు ఒక కోరిక ఉండిపోయింది. పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది. అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవడం, ఎప్పుడైనా పేపర్లో కనపడితే చింపి తన చీరల బీరువాలో దాచుకోవడం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది జయ. తనకు తెలిసిన వారి పిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి వైజాగ్ పంపిస్తున్నారంటే సంబరపడుతుంది. ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అనుకుంటుంది. ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక ఏమిటి అంటే బీచ్ చూడడం. జయకు ఇప్పుడు 40 ఏళ్ళు. కానీ ఇప్పటి వరకు ఆమె ఏ బీచ్ చూసింది లేదు. నిజంగా వెళ్తే నచ్చుతుందో లేదో కూడా తెలియదు. కానీ అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది. బహుశా సినిమాల ప్రభావమో లేదా 8వ తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావమో ఏమో మరి. కానీ బీచ్ చూడాలి, అలలతో ఆడుకోవాలి, ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి, ఆ ఇసుక ఎందుకు అంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి. అమ్మో, గొంతెమ్మ కోరికలు. గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ని ఎంచుకున్నారు. కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఎలాగైనా సరే అందరూ రావాలని రాధా లలిత మరీ చెప్పారు. అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న 2-3 కలవడం తప్ప అందరూ ఎప్పుడూ కలిసింది లేదు. ఒకవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్లు జరిగితే, స్నేహితులను కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగానూ ఉత్సాహంగానూ ఉంది. కొంత భయంగా కూడా ఉంది జయకు. ముందైతే అమ్మో అసలు వీలు కాదు, ఇంట్లో ఒప్పుకోరు, నేను రాను అని చెప్తామనుకుంటుంది జయ. బీచ్ అన్న మాట బాగా ఊరిస్తుంది జయకు. మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్లు అనిపిస్తుంది. పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం. కాదు అసంభవం అని అనుకుంటుంది జయ. అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంటుంది జయ. కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ వారం రోజులు పిల్లిలా అటూ ఇటూ తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు. ఈరోజు ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అనుకుని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకుని చెప్తుంది జయ. ససేమిరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా. చివరికి హై స్కూల్ చదువుతూ ఉన్న తన పిల్లలు కూడా ఒప్పుకోలేదు. జయ భర్త శ్రీరామ్ కొత్తగా ఈ అలవాట్లేంటి అని అడుగుతాడు. అయినా ఆ దిక్కుమాలిన ఫోన్ నీకు ఇచ్చుండాల్సింది కాదు. ఇప్పుడు చూడు, ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతా అంటున్నావు. అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా? మతుండే మాట్లాడుతున్నావా? అసలే రోజులు బాగాలేవు. పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మర్చిపోయావా? నాకు కూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయి. అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి? ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదనేనా నీ ఉద్దేశం? అయినా 2 రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా జయ? నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్న వాళ్ళు, ఎన్నైనా చెప్తారు. 10 మంది నౌకర్లను పెట్టుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు. వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అంటూ విసురుగా ఆఫీస్కు వెళ్ళిపోతాడు శ్రీరామ్. జయకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. జయ కొడుకు కూతురు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు, ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్లుగా చూసి స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక జయ అత్తగారి గొణుగుడు సరే. వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు. చివరకు నెలాఖరు రానే వచ్చింది. ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీరామ్కు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది. జయ కోసం వెతుకుతూ టీపాయ్ మీద ఆమె రాసిన లెటర్ని చూస్తాడు. కట్టలు తెంచుకుని వస్తున్న కోపాన్ని అణుచుకుని చదవడం మొదలు పెడతాడు శ్రీరామ్. ప్రియమైన శ్రీవారికి, ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? మన పెళ్ళైన కొత్తల్లో సినిమాల్లో లాగా మీకు ప్రేమలేఖ రాద్దామనుకునేదాన్ని. కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో, అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుండిపోయాను. ఇన్నాళ్లకు ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు. మొన్న నేను స్నేహితులను కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు. కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మించడానికి మీరే గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు. మీరు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను.
అయినా కూడా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్లకు తిండి, హోంవర్క్లు, ప్రాజెక్ట్ వర్క్లు అన్నీ దగ్గరుండి నేనే చేస్తున్నాను. ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని మీరు అడగడమే తప్ప ఏ రోజైనా వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్లో సహాయం చేశారా? పిల్లల బాధ్యత నాది మాత్రమే కాదండి, మన ఇద్దరిది. అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం, కీళ్ళ నొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. 2 రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు. మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి. ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా. పక్కింట్లో పనిచేసే రాజమ్మ 2 రోజులు వచ్చి వండి పెడుతుంది. పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగూ ఉన్నారు. ఎప్పుడూ నా వంటను మాట వరుసకైనా మెచ్చుకొని మీరు 2 రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవడం నాకు కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి. అయినా మీరు నా స్నేహితుల గురించి అలా తక్కువ చేసి మాట్లాడతారని, కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు. భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారనా? లేక మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారనా? లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట విననని భయపడుతున్నారా? 2-3 నెలలుగా గమనిస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తున్నారు. పిల్లలతో కలిసి నా మీద, నా స్నేహితుల మీద కుళ్ళు చోకులు వేసి నవ్వుతూ ఉన్నారు. టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి మీరు కూడా అదే ఫోను, ఫేస్బుక్ ఆ లోకంలోనే ఉంటారు కదా. కనీసం పిల్లలతో స్కూల్ గురించి కూడా మాట్లాడరు. ఏం జరుగుతుందో కనుక్కోరు. అన్నీ చూసుకోవడానికి జై ఉంది కదా అనే నమ్మకం. అదేమంటే అలసిపోయి వచ్చాను, నన్ను రెస్ట్ తీసుకొని అంటారు. మరి నా అలసట సంగతి ఏంటి? ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని, ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు. ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానోయ్, 2 రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు. 2 రోజులు కాస్త 4 అయ్యేవి. పని కాస్త స్నేహితులతో, కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది. అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు. తిరిగొచ్చాక మీరు అక్కడ అలా ఉంది, ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను. మీరు వెళ్తే నాకు చెప్తారు. నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి. కనీసం నెల ముందే అడగాలి. అది పుట్టింటికైనా సరే. మిమ్మల్నే కాదు, అత్తయ్యను, చివరికి పిల్లల్ని కూడా అడిగి మీ అందరి అనుమతితో, అంగీకారంతో వెళ్ళాలి. భార్య, భర్త సగం సగం అనే దాంపత్యంలో 40 ఏళ్ళు వచ్చినా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీలు లేదు అంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది. పిల్లలు హైస్కూల్కు వచ్చినా వాళ్లకు వంట నేర్పకపోవడము, తమ పనులు తాము చేసుకునేలా పెంచకపోవడము నా తప్పే. ఇంటి చుట్టూ కనీసం 2 మంచి స్నేహితులనైనా చేసుకోకపోవడం, పెళ్ళిళ్ళు, పేరంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా ఒక సినిమాకు కూడా వెళ్ళకపోవడం, వంట, వార్పు, ఇల్లు, వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక వ్యాపకమైనా పెట్టుకోకపోవడం నా తప్పే. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలతో నా చాదస్తం పెరిగిపోతూ ఉంది. మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా, రోజు రోజుకి నాలో చాదస్తం పెరిగిపోతుంది అని. అందుకే మెల్లిమెల్లిగా ఆ చాదస్తం నించే ప్రయత్నమే చేస్తున్నాను. అందులో మొదటి అడుగే ఈ ఉత్తరం. ఇట్లు ప్రేమతో మీ చాదస్తపు శ్రీమతి. విపరీతమైన కోపంతో జయ ఉత్తరం చదవడం మొదలుపెట్టిన శ్రీరామ్ తనకు తెలియకుండానే ఆలోచనలో పడతాడు. బహుశా ఆలోచన కూడా అంటువ్యాధి లాంటిదేమో. జయలో పుట్టిన ఆలోచన శ్రీరామ్ దాకా వస్తుంది. ఇన్నాళ్లుగా తను చేస్తున్న తప్పేంటో తెలుసుకుంటాడు శ్రీరామ్. వెంటనే జయను చూడాలనిపించి జయ ఫోన్ ఉండే లొకేషన్ని బట్టి జయ దగ్గరకు బయలుదేరతాడు శ్రీరామ్. ఇక బీచ్ దగ్గర జయ ఉప్పునీటి కెరటాలు జుట్టుని తాకుతూ ఉంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీ పడి మరీ పరుగు తీస్తూ ఉంది. చిన్నప్పటి జయలా ఆడుకుంటూ ఉంది. స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకడం చాలా కష్టం. అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకుని గుండెలకు హత్తుకుని 40లలో 20లలా ఆడుకుంటూ ఉన్నారు. ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలల హోరు కూడా మూగపోయేలా నవ్వుతూ, అందంగా, ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దూరం నుంచి జయను చూస్తూ ఉన్న శ్రీరామ్ షీ ఈజ్ జస్ట్ ఎ గర్ల్ అని తృప్తిగా నవ్వుకుని ఇంటికి బయలుదేరతాడు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.